వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు వ్లాగ్స్. అదిరిపోయే టమాటో రోటి పచ్చడి తినాలనిపిస్తుందా? చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుందా? అయితే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. టమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. టమాటో రోటి పచ్చడి చేయడానికి ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ అయితే పెట్టేసుకున్నాను. దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఒక 10 to 15 మధ్యలో ఉంటాయి. ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఇలా సగానికి అయితే మనం తుంచేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. రుచికి సరిపడా అయితే చూసి ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి. మీరు ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు ఇలా మంచిగా అయితే మనకి ఎర్రగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ అయితే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్యాన్లో వచ్చేసి ఇవి వచ్చేసి 6 టొమాటోస్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా 4-5 నలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మన ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తినేయొచ్చు. రోల్ అవైలబుల్ లేకపోతే మీరు మిక్సీ కన్నా సేమ్ ప్రాసెస్లో అయితే చేసేయచ్చు. ఇప్పుడు టమాటోని అయితే ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి. మనకి టమాటో మగ్గే వరకు టైం పడుతుంది కదా, అంతలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు అయితే రోట్లో అయితే దంచేసుకుందాము. ఇప్పుడైతే మనం టమాటోని ఎక్కడి వరకు ఉడికిపోయిందో చూద్దాము. మనకి టమాటో అయితే ఇక్కడ ఒక 30 to 40% పైన అయితే ఉడికిపోయింది. ఇంట్లోకి వచ్చేసి చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ముందుగానే ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నేనైతే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ వేయకుండానే ఓన్లీ చింతపండు వరకు అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం జీలకర్ర అనేది లాస్ట్కి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలా మంది పిల్లలు అయితే కరివేపాకు తినరు కదా, అలా తిననప్పుడు ఇలా పచ్చళ్ళల్లో, పొళ్ళల్లో చేసి పెట్టినట్లయితే మంచిగా తినేస్తారు. కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది, ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా. చింతపండు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఇలానే వదిలేద్దాము. ఇప్పుడైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లో వచ్చేసి నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. పచ్చళ్ళలో ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది. ఈ కల్లుప్పు అయితే ఈ పచ్చడికి అంతా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకొని ముందుగా మనం ఎండుమిరపకాయలు అయితే దంచి పెట్టుకున్నాం కదా, అదే రోట్లో అయితే ఇది కూడా వేసుకొని దంచేసుకోవాలి. నేను దంచుకున్న తర్వాత మళ్ళీ అనేది వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక్కడైతే పచ్చడిని రోట్లో దంచుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇలా అయినా మనం డైరెక్ట్గా తినేయొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్లో. ఇప్పుడు మనం ఈ పచ్చడిని మరింత టేస్ట్ పెంచడానికి వచ్చేసి తాలింపు అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. తాలింపుకి కొంచెం మినప్పప్పు. ఇలా మనం పప్పులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ మనకు పంటి కింద నలుగుతుంటే చాలా బాగుంటుంది. చిటికెడు ఇంగువ పౌడర్. ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి ఖచ్చితంగా, లేకపోతే వరకు అయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడు తాలింపును ఒకసారి అయితే కలిపేసుకున్నాము. మనకి ఇలా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు, 2-3 వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడి యాడ్ చేసుకుంటున్నాం. పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. స్మెల్ అయితే అసలు ఎక్సలెంట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఆయిల్లో కూడా ఎక్కువసేపు మగ్గించిన అవసరం ఉండదు. మనం ఆల్రెడీ టమాటో ఇవన్నీ మగ్గించుకున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇలా టమాటో పచ్చడి. ఏ పచ్చళ్ళు చేసినా బాగా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఈ సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాము. చూసారు కదండి, టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి అన్నంలో కానీ, చపాతీ, ఇడ్లీ, దోశ దేనికైనా తినేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రైస్లో తినేటప్పుడు కూడా అలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సూపర్. చూసారు కదండి, టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.